కనిపించెనే వెన్నెలలో నా చెలికాడు కనిపించెనే విరిసిన వెన్నెలలో నా చెలికాడు కనిపించెనే విరిసిన వెన్నెలలో మనసే విరపూసెనే నా నేను పులకించెనే నా మనసే విరపూసెనే ససరిని పాప మమ గస విరిసిన విరిసిన వెన్నెలలో విరిసిన వెన్నెలలో ఎన్ని మెట్ల చిన్నదానా ఎన్ని మెట్ల చిన్నదానా అందమైన దానా నీ అందమంత చూసి అందమైన దానా హైదరాబాదులోనా అందమైన రాజమండ్రిలోన
అంగడి మాదే రవికల అంగడి మాదే అందమైన దాన రామలాంటి రాజమండ్రిలోన రవికల అంగడి మాదే రాజమండ్రిలోన రవికల అంగడి మాదే అందమైన దానం ఆ చిలకలూరిలోన చీరల అంగడి మాదే చీరల అంగడి మాదే అందమైన దాన అమ్మలాంటి దాన కాకినాడలోన అంగడి మాదే కాకినాడలోన ఆటక అంగడి మాదే మంగళగిరిలోన మామిడి తోట మనదే మంగళగిరిలోన మామిడి తోట మనదే మామిడి తోట ఇది మెట్ట చిన్నదానా అయిపోయిందా ఇంకా ఉందా మణి చెప్పండి చింతాబడి ఓయ్ ఈ పూట పూర్తిగా ముస్తాబైన ఏమిటో కదా చెప్పమంటారా చెప్పండి క్రొత్త బెహం తగిలినది తెలిసినదా అబ్బా ఎంత ముక్కు పట్టని ముత్యమవే అప్పుడే వచ్చినదా పాపము అవునవును ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉంటును ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదనన్నారని నమ్మకముగా పలికి వెళ్ళినందున మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషముతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలితం ఇది అయినా అదే పాపం కానీ ఈ మగవారు మా ఆడవారిని నమ్మనే నమ్మరుగా ఏ చండాలు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవు ఏదో హాస్యమున కన్నా ఆ హాస్యమునకు హద్దులు ఉండవాలను బడవమంట హాస్యమా పోనిమ్ము గాని ఆ సుబ్బారావులేడు ఆయన ఎందుకు వచ్చాడు ఆ విషయం మీకెవరు చెప్పారు నేనే చూసారా పేరుడు గుమ్మం వచ్చినచో మేము వచ్చినని బెదురుచు వీధి గుమ్మం రాకుండా వీధి గుమ్మం వచ్చేసరికి తటాలను తలుపేసుకొని పడాలో బయటపడినాడు అతను నన్ను చూసి అతను ఒక్కసారి తెగబడి అతనికి ఏమైనా అనుమానము కలుగునేమోనని మైక్ దగ్గర గమలాడుతూ అలా సాగని పిలవచ్చి తిని ఎందుకే తెచ్చుదరని అతన్నే అడగకపోతిరా అడుగుదామనుకున్నాను అంతలో ఒక బాల్యమిత్రుడు కనపడి కుశల పెసల వేయచ్చు వెళుతుంది ఓహో అట్లయినా ఆ సంగతి కూడా నేనే చెప్తాను ఆలకించండి మేడం గురించి మాట్లాడటకై మా అమ్మ అతని మేడ మీదకి తీసుకొని వచ్చినది ఇంటికి వచ్చిన వాడికి మర్యాద చేట ధర్మము కనుక కూర్చోడమని కుర్చీ వేసి తాంబూలం ఇయ్యగా అతడు వచ్చిన పని విడిచిపెట్టి అతడేం చేశాడో తెలుసా ఆ సుబ్బారావు ఏం చేశాడో తెలుసా అధిక ప్రసంగము ప్రారంభించను అందుకు నాకు చికాకు వచ్చి చప్పున మేడ దిగి చక్క పోయి తిని మా అమ్మ నా మనసు కనిపెట్టి తోడు చూపుడు గని విషయం మీద అతని దొడ్డిలోనికి తీసుకుని పోయి ఆ దారిని ఆవలకు తాగినప్పుడది నమ్ముడు నమ్మకపోండు నడిచిన సంగతి ఇదేనండి నీవు నా ఎందు నొల్లంత అబద్ధమాడవరియా నమ్మకము ఏమండి ఏమిటండి మీ తోడనే కాదండి నేనెవరి తోడను అబద్ధమాడను చింతామణి ఈ కులంలో పుట్టవలసినది కాదు అని చిన్నలు పెద్దలు నన్ను శ్లాఘించుటకు ఇది ఏ కారణము ఎవరి మాటలో ఎలా నేను నిన్ను ఎన్ని మార్లు శ్లాఘించలేదు అవునవును అందరూ వారవనదే త్రిపురమందు
దోపుగా దోపుగా కానీ సొల్పెడివారు కల్గిరే సరే కానీ మీరు వెళ్ళిన పని ఏమైనదండి? ఏమనుకుంటేమున్నది భయం తరచు నాలుగు చేతులు చెవమాలలు హృదయం ముక్కు ముక్కల తోడను చెంచుండా ఇదంతయు చావు కబురు చల్లగా చెప్పడం కావలను. మనలో తప్పక సాగుకోవడం ఇక నేమి ఎప్పుడు పాట మెదిగినది? ఇదివరకు రేపు రేపు, ఇప్పుడు ఆ రేపటికి మరెండు తోపులు కూడా తగిలినది. ఇదిగో అదువారి తిప్పిన తుంటని ఈ పూట తొట్ట చేసిన అంతట మీరు ఒక తొంటని ఆశ్రయించినారు. ఆ తొంటని కొన్ని రేపులు గడిపి ఆవులు తానకు తొంట చేతెచ్చును. మీరు ఆ తొంట చేతులను తెచ్చి మా ఇంటికి తోరణముగా చుదురు. ఇక నేనేమి వినక్కర్లేదు, మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ నన్ను కోసిన కోతకు నేను కనుక పరిచితులు కానీ మరొకరైతే ఏ మంతో మాకో మింగి చాపడుతుంది. ఇక్క పడలేదు బాబు, ఇక్క పడలేదు. ఎన్నెందో జన్మల బంధం ఎన్నో జన్మల క్షణం ఒక్క క్షణం ఈ విరహం విడచితి వీడికి ప్రాణములకు విడచితి ఇల్లువాకిలియు విడువలే నన్ను వీడు ఆర్యను చెప్పుగా విడచితి ఎప్పు చిక్కులు అరవింద తలక్షణ నా నిమిత్తమయ్యా, నీ నిమిత్తమై విడువనే దేహము అంత మాట అనకండి. నీవు నన్ను వీడు మైనసో
నీవు లేనిచో నేను జీవించగలనా? ఏమండి ఈ నెలలో ఎర్రని ఏ కానైనా ఇచ్చినారా చెప్పండి. నేను చుక్క దొరికినప్పుడు నేనేమి చేయగలను చింతామణి? నా తలనాటి క్షేత్రములెల్ల జగనముంది. నా తలనాటి క్షేత్రములెల్ల జగనముంది. దోసళ్ళతో తెచ్చి తండ్రి కట్టిన ఇల్లు ఆయాదులను విక్రయించి వస్తువులు అతవారిచిన మామిడి తోట నీవు కరగా రాసిచ్చినాను. కులము వారెల్లా నీకిది భార్య నూతికి కోతికి పరుగులిడిగా పరుగులెడినా లెక్క చేయక లెక్క చేయక నీ ఇంటి కుక్కవాలే కాచుకొని ఇటులున్నాడు. యావండి తాతల నాటి క్షేత్రాల తెగనండి దోశలతో తెచ్చిపోతానని అంటున్నారు కదా, మరి నేను మాత్రం మీకేమి లోటు చేశానండి? మీకేం లోటు చేశాను? తనకు కలిగిన తెల్ల యావండి తనకు కలిగిన తెల్ల పోసిన గట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. ముచ్చగా తీర మేడ కట్టించిన పోలిసెట్టిని తార తోలినాను. నిమిషంపులో నాణ్యంపు వ్రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సాగ నంపినాను. బంగారు కొండ నేని చచ్చు పెద్ద శక్తికి సొద్దు పెట్టినాడు. సరస్సులు చెలరేగి చిత్త కార్తి కుక్కలంబల ఇల్లు చుట్టూ మరిలు తగాల్చి మాయ నన్నతో మాయమ్మ నన్న అసలు చుమ్మ నీకే నీకే
నిజముగాను నీకెలో పడి ఉన్నాను నీకెలో పడి ఉన్నాను నిజముగాను నీకెలో పడి ఉన్నాను నిజముగాను మనోహరానిపై రోజు చూడలేదురా రాజసాన ఏలరా మనోహరాని రోజు చూడలేదురా రాజసాన ఏలరా నా మనోహరా మనసు నిలువ నీదురా అమతమాసిపోదురా మనసు నిలువ నీదురా అమతమాసిపోదురా మధురమైన బాధరా పరపురాదురా నా మనోహరాని రోజు రాజసాన కేలనా రామనోహరా అందుకే పడిన గోడలు పడినట్లే ఉండవు. నీవు లోటు చేసుకొని ఏ చండాలుడమ్మా ఎవరంటారండి? మాత్రం అస్సలు అందుకే కాబోలు దైవము ఈ పూట ఆతనిని తారసలు చేసినాడు. ఏమిటండి? ఎవరో ఆ తారసిల్ని వారు? ఆ తారసిల్లిన వాడు ఏటి వతల మిర్చలు కర్మాగారములు కాపురం ఉంటున్న వాసుదేవమూర్తి గారు కుమారుడు బిల్వమంగళుడు. ఓహో, బిల్వమంగళుడనా? ఏమండి? ఎర్రగా పుష్టిగా పొడవుగానుంటారే వారే కదా? ఆయన నువ్వు ఎప్పుడు చూసా? అబ్బో, ఏమండి ఇలా రండి. ఏంటి? అబ్బా రండి. చెప్పండి. ఏమండి నేను ఎక్కడ చూశాను కదా మీ అనుమానం? ఎక్కడ చూశానో చెప్పమంటారా?
ఒకప్పుడు శ్రీ వేణుగోపాల స్వామి వారి కోవెలలో గోపాలస్వామి వారి కళ్యాణ మహోత్సవ సమయమును కాబోలు చూచితిని అన్నట్లు వారు చాలా భాగ్యవంతులని వాడుక ఏ పరిస్థితి కలదు. ఏం లెక్కేస్తున్నారు? 40 లక్షల వరకు ఉంటుంది. 40 లక్షలే? అమ్మ బాబాయ్, ప్రకృతిని వినుము. ఆ బిల్బమన్నాడు ఎలాగో నేనే ఆతాడు. ఆడిన ఒక్క యాట మాట్లాడినా నికలందు పరుండినా ఒక్క చోట పడలు వేరైనా సంతమాత్మలు చేరుగాక నా తోడి భయస్తుడు ఈర్షగనదోచితివి ఇరురము మేమిరురము ఒక్క రూపున ఎంత బాగా పాడారండి. సరే కానీ అత్తగారు విడిపోవటం ఎట్లా సంభవించినది? అందరం ప్రియతమా 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 నామది నిన్ను పిలిచిందిగా నమై వేణు గానమై నా ప్రాణమై నామది నిన్ను పిలిచిందిగా నమై వేణు గానమై నా ప్రాణమై వనయమున అరంగాల పైన పోగల మురళి రాగాలలోన ఈ వనయమున అరంగాలలోన పోగల మురళి రాగాలలోన మనాలు బంధులను పిలిచేను కాగా మధుమలొల్లికే నాగమై పిలిచిందిగా నమై వేణు గానమై నా ప్రాణమై సూర్య చంద్రులు వెలిగేదాకా విరులు కథలు తిరిగేదాకా సూర్య చంద్రులు వెలిగేదాకా విరులు కథలు నిలిచేదాకా అనాలు బంధన నిలిచేదాకా అలలికే నాదమై నామది నిన్ను పిలిచేదాకా
కోరిక నీవై అలనాటి జానకి కోరిక అమ్మని నిన్ను నా మనసు నిందలేదే ఏ నాటి బంధమీ అనురా ఎన్నో వసంత వేళలలో వలపుల ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల కలకాలాడా అందని అందాల అంతుకే చేసిన వెట్టని పరువాల లోతులే చూసిన ఎన్నటు నీవో నాతో ఎన్నటు నీవో నాతో ఎన్ని వసంతాల కనబడుతుంటే రాజినే కలిగించు మెత్తని పరువాల లోతులే చూసి ఏ నాటి బంధమే అనురాగం తెలియా అమ్మ బాబాయ్! ఎవడో